మీరు గుర్తించిన అంశాలు అసలు అతి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఎంత అప్పులు రైతులకు కుటుంబానికి ఉంటున్నాయి? కారణాలేమిటి? మీరేం గుర్తించిండ్రు? అంటే 40,000 నుంచి అన్న ఈ జనగాం ఇప్పుడు జనగాం జిల్లా రఘునాథ్‌పల్లి మండలంలో కోమల్ అని ఒక విలేజ్ ఉంటది. హ్మ్. ఆ అబ్బాయి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసి తర్వాత భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టిన తర్వాత తను మళ్ళీ ఊరికెళ్ళిపోయిండు. ఇక్కడ బతకలేమని చెప్పి. ఆయన 3 ఎకరాలు కౌలుకు తీసుకుండు. కౌలు. కౌలుకు తీసుకుని. అట్లా 2 మెట్ట సంవత్సరాలు పొలం తరిగిన లేదు మెట్ట పొలమే. 2 సంవత్సరాలు తీసుకున్నాడు. 2 సంవత్సరాలు చేసుకున్నాడు. మూడో సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం మంచిగా పండింది. మూడో సంవత్సరం నుంచి ఇప్పుడు లాగానే వర్షాలు లేక 2, 3 సార్లు పెట్టుబడి విత్తనాలు పెట్టిండు మొలవలేదు. 40,000కి ఆత్మహత్య చేసుకున్నాను. అబ్బా! 40,000కు 40,000. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తలారి శ్రీశైలం అని 12 ఎకరాలు సదాశివపేట మండలంలో బొబ్బిలిగామ అని ఒక విలేజ్ ఉంది. సదాశివపేటకు 14 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ తలారి శ్రీశైలం అని 50,000కే ఆత్మహత్య చేసుకుని పెద్ద మనిషి. అంటే దాదాపు 45, 46 ఏళ్ళు ఉంటాడు. ఆయన 17 ఎకరాలు, 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటూ గత 5, 6 సంవత్సరాల నుంచి కౌలుకు తీసుకుంటుండు. ఇవాళ ఏమైందంటే వ్యవసాయం అంతా మేము చిన్నగున్నప్పుడు ఏ రైతైనా కూడా ఆ రైతులు పంటలో కొంత భాగాన్ని, మంచి భాగాన్ని విత్తనాలుగా సేవ్ చేసుకుంటారు. అవును. ప్రతి ఇంట్లో విత్తన భాండాగారమే ఉండేది. అంటే ఒక్క విత్తనం కాదు, అన్ని రకాల విత్తనాలు ఉండేవి. అన్ని ఉంటుండే. కానీ ఇవాళ ఏమైంది, భారతదేశ వ్యవసాయ రంగం మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీల విత్తన కంపెనీల పైన ఆధారపడి ఉంటుంది. ఏ రైతు ఇంట్లో మీరు చూడండి బియ్యం సంచులు తప్ప ఏమి ఉంటలేవు. మనం చిన్నగున్నప్పుడు అన్ని కూడా విత్తనాలు ఉండేవి. అట్లే తలారి శ్రీశైలము పత్తి విత్తనాలు తెచ్చిండు. చాలా పెద్దగా పెరిగింది కానీ కాయలేదు. అట్లా 60-65 క్వింటాలు అయితే కేవలం అయితే ఏమవుతుందన్న, ప్రతి ఒక్కరు కూడా రైతులు సీడ్స్ నుంచి మొదలు పెడితే ఎరువులు, పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఓ దగ్గర షాప్లో మాట్లాడుకుంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పత్తి ఇవ్వడము, వీళ్ళు పత్తి ఇవ్వడము, తర్వాత వీళ్ళు పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. అట్లా ఆయన తీసుకొచ్చింది కేవలం పెట్టుబడికి మాత్రమే అయింది. అంటే ఆ సేట్ ఎవరైతే సదాశివపేటలో ఫర్టిలైజర్ షాప్ అయి ఉన్నాడో ఆయన వరకే అయింది. ఆయన కూడా ఇంకొక 1,50,000 బాకీ ఉన్నాడు. ఆయన ఏమన్నట, సేటు నీకు 10 సంవత్సరాలుగా నీకు నాకు సంబంధం ఉంది, నాకు పండిన పంట అంతా మీకే ఇస్తున్నా, తర్వాత నాకు పెట్టుబడి మీరు ఇస్తున్నారు, నేను ఎప్పుడు కూడా ఎగ్గొట్టలేదు సేటు, ఒక 50,000 ఇవ్వమని అడిగింది. 50,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడు రాపో అప్పుడు రాపో అని చెప్పి ఒక 10 రోజులు దింపిండు. తర్వాత లాస్ట్ డే నాడు పొద్దున 11 గంటలకు వాళ్ళ బిడ్డకి చెప్పేయండు. 3 బిడ్డలన్నా ఇల్టం పెట్టుకున్నాడు. బిడ్డకి చెప్పిండు, నేను సేట్ రమ్మన్నాడు బిడ్డ, ఇలా ఇస్తానాడు 50,000, నాకు ఇట్లా మెడ మీద ఉన్నాయంటే సరే రమ్మన్నట్ట పోయిండు. ఆయన పత్తి పెట్టుకరానే ఎవరికో పోయిండు. అట్లా రాత్రి 9:30 దాకా 92 సార్లు ఫోన్ చేసిండట, 92 టైమ్స్. ఆయన రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోతే ఒక తాడు కొనుక్కొని వచ్చి పొద్దున వాళ్ళ ఎక్కడైతే పంట పెట్టిండో అక్కడనే ఊరేసుకొని చనిపోయాడు. 92 సార్లు ఫోన్ చేసి 92 సార్లు ఫోన్ చేసి ఎందుకు ఎత్తలేపోను ఆయన? ఎందుకెత్తాను, నేను అనుకున్నాడు ఆయన సేటు. అనుకొని ఇయ్యడు అని చెప్పి నాకు అర్థమై బిడ్డ నేను రేపు పొద్దుగాల వస్తాను వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసి చెప్పిండు. అయితే ఆ అమ్మాయి ఏమనుకుందంటే వాళ్ళ అక్క ఆ సదాశివపేటలో ఉంటుంది, అక్కనే పండుకుంటాడేమో నాయన అని అనుకుంది. పొద్దున చూసేసరికి శవమై తేలిండు, ఉరి పెట్టుకొని చనిపోయింది. అంటే కేవలం 50,000 రూపాయలు. అంటే మిగతా అప్పులు ఉండొచ్చు, ఇంకా మిగతా అప్పులు కూడా ఉన్నాయి కానీ అవి జర మెడ మీద ఉన్నాయి అనమాట. అంటే తప్పకుండా కట్టాల్సినవి. అంటే రైతులన్నా ఎప్పుడు కూడా అప్పులు ఎగ్గొట్టాలని చూడరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటోళ్ళు కోటీశ్వర్లు కాదు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, స్నేహితులు ఇస్తారు. వాళ్ళు వీళ్ళలాగానే ఉంటారు. కాకపోతే కొంత బిడ్డ పెళ్ళికో, లేకపోతే పిల్లల చదువులకో, లేకపోతే ఏదో కొంత దాచుకునే ఉంటాయి. అవి వీళ్ళ కష్టం దూళ్ళకి ఇస్తారు. ఏ రైతు ఆత్మహత్య కుటుంబాన్ని మీరు అడిగినా కూడా మేము అప్పులు ఎగ్గొట్టమంటారు. ఎందుకు ఎగ్గొట్టచ్చు కదంటే, రేపు పొద్దుగల నా పిల్లల భవిష్యత్తు ఏంది, తండ్రి చచ్చిపోతే రేపు పొద్దుగల అబ్బాయికి అవసరం ఉంటాయి. ఎప్పటికీ వాడు ఇయ్యరు. వాళ్ళ తండ్రి చచ్చిపోయిన పైసలు అప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఇచ్చిన, ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తప్పకుండా బతిలాడుకుంటా కనీసం అసలని ఇస్తారు. ఎవరు కూడా రైతులు ఎగ్గొట్టరు అసలు. అట్లా అంటే కేవలం 50,000కు, 20,000కు, 30,000కు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ వయసు ఎంత వయసు వాళ్ళు ఉన్నారు వయసు రీతి చేసుకుంటే కనుక? ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల లోపు 80% మంది సూసైడ్ చేసుకుంటారు. 80% మంది. 25 నిన్న ఈ మన వలిగొండ మండలం, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం
రెడ్డిపాలెం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ తండ్రి చనిపోయిండట అప్పుల బాధతో. నిన్న పేపర్‌లో వచ్చింది. మోహన్ అని మొన్న చనిపోయిండు కొడుకు. ఇద్దరు చనిపోయారు. చిన్న 2,00,000 అప్పు. 2,00,000 అప్పు. అంటే వాస్తవానికి గూడా అది ఇక వాళ్ళు అన్నీ సెర్చ్ చేస్తారన్న. ఎక్కడ అది దొరకక ఏం చేస్తారంటే ఇక సావేజ్ శరణ్యం అనుకోని చచ్చిపోతూ ఉంటారు. మళ్ళా ఈ 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాళ్ళ భార్యలు 20, 22 సంవత్సరాలే ఉంటారన్న. ఏజ్డ్ ఉండరు. అంటే గ్యాప్ ఉంటది కదా! భర్తకు, భార్యకు ఒక 4, 5 సంవత్సరాలు, 5, 6 సంవత్సరాలు. ఇంక అప్పటోళ్ళకైతే 10 సంవత్సరాలు ఉండేది. ఆయన 30, 35 సంవత్సరాలు అంటే మీ 20, 22 సంవత్సరాలు అంటే ఇద్దరు పిల్లలుంటారు. తల్లిదండ్రులుంటారు. తర్వాత ఆడబిడ్డలుంటారు. అప్పులుంటాయి. ముఖ్యంగాన ఈ రైతు కుటుంబాల్లో వాళ్ళు ఆడపిల్లలు పెళ్ళైనాక 3, 4 ఏండ్లకు ఒకలో ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళకి ఊరు మొత్తం కూడా తెలవదు. అయితే బాయికాడికి పోడు, లేకపోతే అవ్వగారింటికి పోడు. ఇయాల రేపు అన్ని బండ్లయినాయి. బండ్లల్లో తీసుకుపోతారు. భర్త తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తుండు. బాయికాడికి అవ్వగారి ఇల్లు వారికి తెలుసు. గ్రామ పంచాయతీ తెలవదు, ఓ సర్పంచ్ తెలవదు, ఎవరు తెలవదు. అట్లా ఆల్ ఆఫ్ సడన్‌గా భర్త సూసైడ్ చేసుకునేసరికి ఎప్పటికీ తోడుంటాడు అనుకున్న భర్త చనిపోతే ఎంత వాళ్ళ వ్యధ అసలు మనం ఊహించుకోలేం. అంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు పిల్లల్ని చదువుకోవాలి, అత్తమామను చూడాలి, ఆడబిడ్డలను చూడాలి, అప్పులు చూడాలి. మళ్ళీ ఎన్ని పనులు ఉంటాయని విపరీతమైన రకరకాల పనులు ఉంటాయి. మళ్ళీ సమాజం వాళ్ళని చిన్న చూపు చూస్తుంది. ముఖ్యంగా చాలా కుటుంబాల్లో అంటే చదువు లేని కుటుంబాలు, ముఖ్యంగా రైతు కుటుంబాలు అంటే బాగా చదువు లేని కుటుంబాలు, వాళ్ళు అత్తమామ ఏమనుకుంటారంటే నా కొడుకు ఇది చేయంగానే చచ్చిపోయిండు కోడలు. అంటే అప్పుల విషయంలో కొంత ఘర్షణ జరుగుతుందన్న. అంటే ఎవరికి కూడా భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుని చనిపోయిండు కాబట్టి నా కోడలే చంపిందని చెప్పి ఆమెను కూడా చాలా చిన్న చూపు చూస్తారు తల్లిదండ్రులు, అత్తమామ. ఆమెను వెలేసినట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం. అమ్మాయి నవీన అని 2014లో పెళ్ళైంది. 15లో కొడుకు పుట్టిండు. 16లో తను సూసైడ్ చేసుకుంది. జస్ట్ 2 ఇయర్స్ ఆమె కాపురం చేసింది. 2 ఇయర్స్లో ఆమెకు కొడుకు పుట్టుడు, అట్లా 6 నెలలు తన తల్లిగారింటికే పోయింది. ఆమె ఇప్పుడు సర్వైవల్కు ఎంత ఇబ్బంది పడుతుంది అంటే ఎవ్వరు చూసినా చాలా విషాదం అన్న. ఆడపిల్లలు అయితే నిజంగా వాళ్ళు హీరోలు అనొచ్చు. ఇప్పుడు వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో ఆడవాళ్ళు అంత ముఖ్యమన్న. భర్త చనిపోయిన భార్యలు 90% మళ్ళీ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. 90% వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. భార్య చనిపోయిన మగవాళ్ళు ఎవరు కూడా వ్యవసాయాన్ని కొనసాగించారు. ఎందుకంటే అది ఫస్ట్ లేడీసే ఇంపార్టెంట్ వ్యవసాయానికి. అట్లా వాళ్ళు 90% మళ్ళీ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మహిళలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చాలా గొప్ప సంక్షోభం. నేను అదే అంటా, వాళ్ళ మానసికంగా చాలా ధైర్యవంతులు మహిళలు ఎవరైనా కూడా. వాళ్ళు ఊరు కాదు, వాళ్ళ అత్తమామ దగ్గర ఉండరు, అంటే వాళ్ళు దగ్గరికి తీసుకోరు. తర్వాత ఉండే బావలు కానీ మరుదులు కానీ దగ్గర తీసుకోరు. తర్వాత భర్త చనిపోయిన భార్య మీద సమాజం ఎంత ఘోరంగా చూస్తుందో మనందరికి తెలుసు. అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటా, అప్పులు కట్టుకుంటా, వ్యవసాయాన్ని నడిపించుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా, తర్వాత ఆడబిడ్డలకి ఏమైనా చెడైతే మంచి అయితే చూసుకుంటా. ఇవన్నీ ఇది అదనపు ఖర్చు. పోనీ భర్త చనిపోయిండు, మా అన్న చనిపోయిండు, మా తమ్ముడు చనిపోయిండు, దానికి ఏం లేదని కూడా వాళ్ళు చూడరు. అంటే వాళ్ళకు అవగాహన కూడా లేక, అదేదో ఇబ్బంది పెట్టాలని కాదు. అట్లా అన్నీ ఓవర్కమ్ చేసుకుంటా వాళ్ళ జీవితాన్ని సాక్రిఫై. ఒక ఆమె చెప్పిందన్న, ఏమన్నదంటే ఆమెకు చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు. ఆమె దాదాపు 6-7 మంత్స్ ఉన్నప్పుడు. తల్లి 9th క్లాస్లో చనిపోయింది. మేనమామలు పెళ్లి చేసి ఇచ్చారు. తండ్రి చనిపోతే బాధపడ్డా సార్. తల్లి చచ్చిపోతే ఆడపిల్లకి ఎప్పుడైనా 11-12 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టేదాకా కూడా తల్లి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. తల్లి చనిపోయింది. జీవితాంతం తోడుంటాడు అనుకున్న మొగడు 2 సంవత్సరాలకు చనిపోయింది సార్. నా బతికేందుకు? చాలామంది మహిళలన్నా దే ఆర్ రెడీ టు సూసైడ్. వాళ్ళు చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతారు, కానీ పిల్లల్ని చూసి ఊకుంటారు. పిల్లలను చూసి ఊకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు నా భర్త చనిపోయాడు, తండ్రి లేడు,
నేను చచ్చిపోతా నా పిల్లలు ఎట్లా ఆగమవుతారేమో అని చెప్పి వాళ్ళు చిన్న చిన్న వయసులో అసలు పెళ్ళి కాని వయసులో పెళ్ళి అవుతుంది. పెళ్ళయ్యే టైంలోనే భర్తను కోల్పోయి వాళ్ళు మామూలు రోజు యుద్ధం అన్న వాళ్ళకు లేడీ ఫార్మర్స్కి అయితే రోజు యుద్ధమే. అటు సమాజంతో ఇటు వీటితోటి పైసలతోటి అన్నిటితోని రోజు యుద్ధమే. యుద్ధం చేసుకుంటే యుద్ధంలో సమిధలవుతారు పాపం వాళ్ళు. చాలా వాళ్ళు నిజంగానే హీరోలు వాళ్ళు. ఫార్మర్ అంటే మహిళా ఫార్మర్లు నిజంగా హీరోలు వాళ్ళు. అవన్నీ సాక్రిఫైస్ చేసుకుంటూ వస్తూ ఉంటారు.